హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్న అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. చేసి కొద్దిసేపు ఎండలో కూర్చొని అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటున్నాను. కానీ వంటలేవు అనమాట, మీద పట్టుకొని తింటున్నాను అనమాట. ఎవరో ఒకరు అంటే మనకు వచ్చే కామెంట్స్ అసలు నార్మల్గా కామెంట్సే రావన్నమాట. ఒక కామెంట్ అయితే వస్తుందన్నమాట. అసలు ఎట్లా చెప్పినా కూడా అర్థమవుతలేదు. పొలంలో పోయి పనులు చేయక్క బాగా వీడియోస్ వైరల్ అవుతాయి అంటే రాని పనులు ఎట్లా చేస్తాను చెప్పండి. అంటే వచ్చలేండి, చిన్నప్పుడు బాగా చేసేదాన్ని. చిన్నప్పుడు ఏమి పెళ్ళి వరకు చేసిన, పెళ్ళి తర్వాత నుంచి ఇంకా ఇప్పుడు అలవాట్లేదు. ఇంకా ఒకవేళ పోదామన్నా పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు వీలు కాదు. కాబట్టి ఆ కామెంట్ చేయకుండా ఉంటే కొంచెం బాగుంటుందని నాకైతే నవ్వు వస్తుంది. నా కోసం ఒకరు ఇంతగానో ఆలోచిస్తుండ్రా అని. అంటే వెటకారంగా అంటుందో లేకుంటే మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేస్తుందో నాకైతే తెలియదు. కానీ అక్క ప్లీజ్ అక్క, నీకు దండం పెడతా అక్క, ప్లీజ్ అక్క పొలంలో పోయి వీడియోస్ తీయండి అంటే, నాకు ఇద్దరు చిన్నపిల్లలే, పెద్ద పిల్లలు కూడా కాదు. నేను బయటకు పోయేంత పరిస్థితి లేదు. నా వీడియో ఒక్కటి కూడా బయట ఉన్న వీడియో ఏది ఉండదు. మ్యాక్సిమం అన్నీ ఇంట్లో ఉండే వీడియోసే అనమాట. కొంచెం అర్థం చేసుకొని మళ్ళీ కామెంట్ రాదనే అనుకుంటున్నా. నార్మల్గా కామెంట్ పెట్టండి, ఏమి అంత కాదు. కానీ పొలంలో పోయి పనులు చేసేంత కాలం ఇప్పుడు లేదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇంకా సర్లేండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి చెప్పినా కదా ఉంటలేవు మీనా చలిపోతున్నాయని. మా వాళ్ళు అన్నీ తిని తొక్కలతో సహా ఇందులోనే వాడేసిండ్రు అనమాట. గజ్జి బిజ్జి చేసేసిండ్రు. ఇంకా నాకు లాస్ట్లో ఇది ఒక్కటి ఉందన్నమాట. దీన్ని ఒక్కటి తినేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేద్దాం. హాట్ వాటర్ అయితే తాగిన, ఎండకు ఫస్ట్ ఇంతసేపు కూర్చుందామని ఇక్కడికి వచ్చిన అనమాట. ఈరోజు ఏమేమి చేస్తానో అన్నీ ఇంకా ఇప్పటి నుంచి మార్నింగ్ టు నైట్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను. నేనేమేమి పనులు చేసుకుంటానో అవన్నీ అయితే వీడియోస్లలో చూపిస్తాను. షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టిన. షార్ట్స్ అసలు తీయడమే మానేసిన అనమాట. ఫస్ట్ అయితే బెండకాయలని నీట్గా అయితే వాష్ చేసేసుకొని కొంతసేపు అయితే ఆరబెడదాం అనమాట. వాటర్ అంతా పోయింది అనుకోండి, నీట్గా అయితే జిగురు అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు బెండకాయ ఫ్రై ఏమన్నా చేయాలి అన్నమాట. కొంచెం టమాటా రసం పెడదాం అనుకుంటున్నాం. బాగా 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకొని ఇంకా ఉడుస్తాయి అన్నమాట మంచిగా. ఇవి చెట్లకు నీళ్ళు పోస్తే బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ కీరా దోసకాయ తిందామని బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలన్నమాట ఈరోజు. మసాలా అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను అనమాట. కొంచెం అయితే వేసిన. అసలు బ్లడ్ కొంచెం కూడా లేదనమాట. డాక్టర్స్ బాగా వార్నింగ్ ఇచ్చిండ్రు సార్ నాకు. అందుకనే కొంచెం ఇంకా హెల్త్ పరంగా కూడా ఈ పనులు జీవితాంతం ఉండే పనులే, వీటి కోసం ఊరికే గాబరా పడడం ఎందుకు. ఒకటొకటి పందిలాగా కోసిన అనమాట. వీళ్ళనంత ఎక్కువసేపు కొంచెం టైం దొరికినప్పుడు మాత్రం ఎండకు ఉండడం మ్యాక్సిమం ట్రై చేయండి. లేదనుకోండి ఎండకు ఉండకుంటే ఏ పని చేయలేము. ఇదైతే నాకు బాగా అర్థమైంది. కొంచెం అడ్డమైన గడ్డి తినకుండా ఇలాంటివి స్టార్టింగ్లో పోవు, కొంచెం అలవాటు అయ్యే వరకు ప్రయత్నించాలి. తప్పదు. కొన్ని రోజులు ఎన్ని పనులు చేసిన అలసా నోట్లో ఉంది కదా, వాయిస్ వస్తలేదన్నమాట. ఎన్ని పనులు చేసినా అలసిపోనట్ట కొంచెం ఓ ఏజ్ వచ్చే వరకు
మన పనులు మనం చేసుకొని బతకాలంటే ఇలాంటివే తినాలి. అడ్డమైన గడ్డి తినరాదు. తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. హాయ్ చెప్పు. నీట్గా అయితే ఆరిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఇంకా కట్ చేస్తున్నా. తడి లేకుండా ఇట్లా అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బెండకాయ జిగురు లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే బెండకాయలు నీట్గా కడిగేసుకొని కనీసం ఒక 1 అవర్ అన్నా మంచిగా వాటర్ అంతా వడిసేటట్టు అయితే చూసుకోవాలి. తర్వాత ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే ఇందులో వేసేది, ఇంకా మిగతా ఏం అవసరం లేదు. టమాటా చారు చేస్తాం. సరే తింటుగా టమాటా చారు తింటుగా. బెండకాయ ఫ్రై అయితే జిగురు లేకుండా సింపుల్గా అయితే చూపిస్తాను అనమాట. మా లడ్డయ్య అయితే ఫుల్ ఏడుస్తుండు, అసలు ఉండలేడు ఒక చోట. ఇప్పుడు అయితే ఆయిల్ పోస్తున్నా, కొంచెం ఎక్కువనే కావాలి దీనికి, ఎందుకంటే మా ఆయన తినాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బెండకాయ ముక్కలు కూడా మంట పెట్టుకొని ఇంకా ప్లేట్ గీట్ మూసుకోరాదనమాట. ఇది జిగ్గు మొత్తం పోయే వరకు ఇంకా ఇట్లనే వేయించుకుంటూ ఉండాల. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి. ఇగో ఇట్లా జిగురు వస్తుంది కదా, దగ్గర నుండి ఈయనే అంటే ఒక 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మ్యాక్సిమం అయితే ఇన్నే చూసుకోవాలి. ఇంకా నేను ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకున్నా. మా ఆయన ఆయిల్ మంచిగా ఉంటేనే తింటాడు, లేకుంటే తినడు అనమాట. ఇంకా మా పిల్లలైనా తినరు. ఎంత పడి తినిపించాలి. బెండకాయ తింటే మ్యాస్ వస్తుంది, మందబుద్ధి పోతుంది అంటారు, కానీ ఇంకా ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. కానీ బెండకాయ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ కోసమని తప్పక ఇట్లా చేయాల్సిందే. ఏమో ఆడ కూర్చొని బిస్కెట్ తింటుండ అనమాట. ఎన్ని వేసినా తినడు, కానీ ఇలాంటివి మాత్రం తింటాడు. ఇంకా ఇది వచ్చేసి ఇన్ని రోజులే నేను దోశ బ్యాటరీను ఇడ్లీ అవన్నీ దొరుకుతాయని అనుకున్నా, కానీ సేమియా కూడా ఇన్స్టెంట్గా దొరుకుతుందని ఈరోజే తెలుసు అనమాట. అందుకనే చూద్దాం, ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చినాను, ఎట్లుంటుందో. ఇదైతే లాంగ్ వీడియోలో ఏం షేర్ చేయను, షార్ట్లో పెడతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడండి, లేని వాళ్ళు లేదు. హాయ్ చెప్పు. అందరు బాగున్నారా? తిన్నారా? లైన్ కిసి. చూసినారా, ఆల్మోస్ట్ అయితే జిగురు అంతా పోయిందనమాట. నేను ఇప్పటిదాకా టిఫిన్ అయితే ఏం చేయలేదు, ఆకలి అవుతుంది. ఇంకా నాకు చపాతీలోకి వస్తుంది, మా ఆయనకు కొంచెము, మా పిల్లలకి ఇది వచ్చేసి 1/2 kg అనమాట. అంత చేస్తే లాస్ట్కి ఎంత 1/2 kg కూడా కాదు. ఇంకా ఆల్మోస్ట్ అయితే జిగురు మొత్తం పోయిందనమాట. ఇప్పుడు ఇంకా చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మంచిగా, అంటే కొద్దిసేపు చిన్న మంట మీద మంచిగా వేయించుకోండి. బాగా వేగితేనే లోపల మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మూత తీసేసి మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోనే ఒక్కసారి బాగా కలుపుకొని, చూసినారా అస్సలు జిగురే ఉండదు అనమాట. గంటలు వేయించాలి చేయాలి అనేది ఏముండదు. ఇట్లా ఒక్కసారి చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోనే లైట్గా కారం బాగా కలిపేసుకొని కొద్దిసేపు అసలు జడ వేసుకుందామన్నా, ఈ హెయిర్ కిందికి కట్టుకుందామన్నా, ఈ ఎండలకైతే అస్సలు ఏ పని చేయబుద్ధి అయితే లేదు. ఇంట్లో అయితే ఎండలు అయితే మరీ ఘోరంగా స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే మరీ ఎక్కువ ఉన్నాయి. కొంచెం వీలైనంత వరకు పిల్లల్ని మంచిగా, చిన్నోనికి అయితే అప్పుడే జ్వరం కూడా స్టార్ట్ అయింది. నిన్న ఫుల్ వర్షం పడ్డది కదా, వెదర్ కొంచెం చేంజ్ అయ్యేలోపు వాడికైతే ఫీవర్ బాగా స్టార్ట్ అయింది. అందుకే ఏం తింటలేడు. ఇక బిస్కెట్స్ ఇందాక టైం వచ్చేసి 12 అవుతుందన్నమాట.
ఈరోజు అంతా వాడితో ఉండి నాకు నేను కూడా ఇప్పటిదాకా ఏం తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి బాగా. అందుకనే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసిన వంట పని. ఇంకా టమాటా రసం పెట్టాలి, రైస్ అయితే నానబెట్టిన, ఆల్మోస్ట్ బెండకాయ అయ్యింది. ఇంకా వాని దగ్గరనే ఉంది, అంటే ఫుల్ వామిటింగ్స్ అవి ఇవి చేసినందుకే ఇంకా నాకు పొద్దున్న నుంచి క్షణం తీరకలేదు. ఊడ్చుడు కడుగుడు ఊడ్చుడు ఇదే అయిపోయింది. ఈరోజు మండే కాబట్టి ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి. వెల్లుల్లి ఉల్లి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది హెల్త్ పరంగా. వంటలు ఎన్ని రకాలైనా వేస్తా కానీ తినే వాళ్ళు ఉండాలి కదా ఫస్ట్. అసలు తెలుసా వాళ్ళ కోసం అని నేను ఎన్ని ప్రయోగాలు చేస్తానో వాళ్ళు మూతలు అంత వెరైటీగా పెడతారనమాట. వెల్లుల్లి ఒక గడ్డ వేసిన అనమాట, మళ్ళీ ఆనియన్స్ బాగా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం ధనియాల పౌడరు, ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నా. ఇంకా అన్నిటిని బాగా ఒక్కసారి కలిపేసుకొని ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. చూసినారు కదా, ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీ లెక్కైనా రైస్ లెక్కైనా ఇంకా సైడ్కి నంచుకోవడానికైనా దేనిలకైనా బాగుంటుంది. పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చూసినారా ఇట్లా అసలు చెమటలకైతే 10 నిమిషాలు అయితే ఇంకా చిన్న మంట మీద ఏమన్నా బొజ్జ పెడతారా? వద్దు, అటు ఇటు తిరగరాదు. మంచిగా ఆడతారు కానీ ఆడినంతసేపు ఆడతారు, తీసి పడేస్తారు అనమాట. ఒక్కనే ఏం కావాలి? ఇంకా చపాతి కొంచెమే, కొంచెం. నో 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 నో, తిండి కాడికి వస్తే మాత్రము దొంగ. కొంచెం తిను. ఎందుకు అలా చేసినాం అనుకోండి, మమ్మీ ఆకలి 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 అంటాడు. అదే ఇంకా తినలేనివి పెట్టినాం అనుకోండి, నాకు కడుపు నచ్చుతుంది మమ్మీ నేను తిన్నాను అంటాడు. తింటే మ్యాథ్స్ మంచిగా వస్తుంది అంటారు. పోటీ అనమాట. అన్న తింటలేడు కదా, మరి అన్నను కూడా పిలిచి అన్నకు పెట్టు, అన్న తింటే నేను తింటా, లేకుంటే లేదు. పోటీ అనమాట, పోటీ. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అన్న తింటావా? ఆల్మోస్ట్ అయితే అయ్యింది. ఇంకా బెండకాయ ఫ్రై చూసినారు కదా, అతుక్కోకుండా జిగురు లేకుండా మంచిగా అయితే అయ్యింది. అడ్డుగాని తింటరా అంటే 136 అంకలు పెట్టిందనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అవి ఇవి కొంచెం తినిపించిన, అంటే 2 బాదం తిన్నాడు, ఒక పిస్తా తిన్నాడు, ఇంకా ఇందాక కొన్ని బిస్కెట్లు తిన్నాడు అనమాట. పొద్దున్న నుంచి ఫుల్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కూడా ఇంకా సర్లే అని పెట్టలే అనమాట. ఇప్పుడైతే ఇంకా బెండకాయలు కోసిన ప్లేట్లోనే వేసుకుంటున్నా. గిన్నెలు చాలు. అయినా మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయరాదు. స్కిప్ చేస్తే మంచిది కాదనమాట. అసలు టీవీ అయితే ఏమైందో ఏమో తెలుస్తలేదు, ఏమైందో నాకైతే తెలుస్తలేదు. కానీ టీవీ పెట్టుకున్నామంటే సీరియల్ అన్నీ ఏవి చూస్తలేదు ఈ మధ్య. టైం వచ్చేసి 12కి 11:20 అయింది. నేను 12 అయింది అనుకున్నా. టేస్ట్ సూపర్, కానీ ఆత్రము ఆకలి అనమాట, కాలుతుంది. నోట్లో పెట్టుకునేసరికి ఫుల్ కాలేదు. హెల్త్కు చాలా మంచిది అనమాట. ఆనియన్స్ కానీ కరివేపాకు కానీ వెల్లుల్లి కానీ ఎంత తింటే అంత హెల్త్ పరంగా చాలా చాలా బాగుంటుంది. అంటే ఆనియన్స్ తిన్నామనుకోండి ఏ ఇన్ఫెక్షన్స్ అనేది ఉండదు. వెల్లుల్లి తిన్నామనుకోండి ఎముకలలో గుజ్జు మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా కరివేపాకు స్కిన్కి హెయిర్కి చాలా మంచిది కాబట్టి మ్యాక్సిమం ఇంకా కరివేపాకు ఉత్తది తిన్నా మంచిదే, కానీ మనకు అంత స్టామినా ఉండదు. అంతే.
టమాటా రసం వద్దంట, అందుకని ఇంకా పచ్చిపులుసు అయితే చేస్తున్నా. బెల్లము, చింతపండు, కొంచెము పల్లీల పౌడర్ అనమాట. నేను మిక్సీ పట్టేసుకుంటా. ఎప్పుడైనా తొందరగా చేయాలనుకుంటే ఇట్లా చేసేయచ్చు. ఆల్మోస్ట్ పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ సేమియా పాయసం కూడా చేస్తాను అన్నాను కదా, అది అంటే షార్ట్లో అప్లోడ్ చేస్తా కాబట్టి షార్ట్ వీడియో అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా అంతేకాకుండా ఇప్పుడైతే నేను ఇంకా వెయిట్ లాస్ అవుదామని అయితే అనుకుంటున్నా. అందుకని ఇప్పుడైతే నేను అంటే తినడానికి ఒక 1 అవర్ ముందు అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానో అది కూడా చూపిస్తాను. ఏమైంది? ఇంకా ఇక్కడైతే అన్నం అయితే పెట్టినాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు షార్ట్ కోసం అని మళ్ళీ అయితే రెడీ కావాలి. ఇంకా అంటే కొంచెం షార్ట్ కదా, ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. అంటే వస్తాయిలేండి, 1000-2000. గవర్న వచ్చినప్పుడు కొంచెం ఈ మొక్కదనం కాకుండా ఇంకొంచెం ఫ్రెష్ మొక్కదనం కనిపిస్తే బాగుంటుంది. ఇంకా ఇన్స్టెంట్గా అయితే ఇది సేమియా పాయసం అంట, చూడాలి. అంటే దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, 40 రూపీస్. ఇంకా ఇది అంటే నవంబర్ వరకు ఉందిలేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను దీంట్లో ఎట్లుంటుందా అని ఆతృత పెరిగిపోతుంది అనమాట. అందుకని ఇంకా ఇదైతే తెచ్చినాం కదా, చూద్దాము ఎట్లుంటుందో టేస్ట్ అన్నట్టు. దీన్ని ఎట్లా చేయాలన్నా కూడా ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇచ్చిందనమాట. ఎట్లా అంటే 900 లీటర్ల పాలను మరగబెట్టండి. ఇలా మరుగుతున్న పాలకు జిఆర్బి పాయసం కీర్ మిక్స్ని చేర్చండి. 10-12 నిమిషాల పాటు సన్నటి మంటపై పెట్టి కలుపుతూ మరగబెట్టండి. ఉడికిన తర్వాత వేడిగా వడ్డించండి. క్లియర్గా అయితే మెన్షన్ చేసిండ్రు అనమాట. అంటే మనకు ఇంగ్లీషు అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఇచ్చిండ్రు, ఇక్కడ తమిళ్ ఇచ్చిండ్రు, ఇక్కడ కన్నడ ఇచ్చిండ్రు, ఇక్కడేమో తెలుగు ఇచ్చిండ్రు అనమాట. మనం తెలుగు కొంచెం అన్ని రకాలుగా అర్థమవుతుంది అన్నట్టు తెలుగే. ఇంకా ఇదైతే చదివినాం కదా, అదే ఇంకా మ్యాటరు. ఇప్పుడైతే దీన్ని అయితే చేయాలి. ఇక్కడైతే అన్నం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బెండకాయ ఫ్రై, ఇక్కడ వచ్చేసి పచ్చిపులుసు కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నీ కంప్లీట్. ఇప్పుడు ఇంకా సేమియా పాయసం కొంచెం చేస్తే అయిపోతుంది. ఓకే 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 ఇప్పుడు అంటే టైం వచ్చేసి 1:30 అవుతుంది అనమాట. 2కి మా ఆయన వస్తాడు. వేడిగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కదా, పాలొక్కడే వేడి పెట్టడం కదా అన్నట్టు కొంచెం ఆగిన అనమాట. ఇంకా అంతేకాకుండా ఇంకోటి ఏదో గుర్తొచ్చింది నాకు, మర్చిపోయినా. ఏంటి గుర్తొస్తలేదు, మజ్జిగ చూపిస్తారా? ఏమైంది? తిను. కాలుతుందా? నీరే తినాలి, చల్లరాదు. బాగుందా? చుప్పరా మామూలా? సిగ్గైతుందా? చూస్తలేవు. టైం వచ్చేసి కరెక్ట్గా 4 అయిందనమాట. ఇంకా పనులు స్టార్ట్ చేద్దాం అన్న టైంకి మా ఆయన అయితే వచ్చిండనమాట. వచ్చి పోయి చాయ్ పెట్టిపోవు. అసలు నవ్వుండదు తెలుసా ముఖంలో, సీరియస్గా. ఇంకా ఏం అడుగుతానో ఏం చేస్తానో అని టెన్షన్ లేకుంటే ఇంకేమో తెలియదు, కానీ సీరియస్గా పోయి చాయ్ పెట్టిపో అంతే. వేరే డైలాగ్ ఉండదు ఇంకా మా ఆయనతో. ఇంకా మా ఆయన ఇంతసేపు అడ్రస్ లేరు కదా మా పిల్లలు. ఇప్పుడు వాళ్ళ డాడీ రాను, మా డాడీ అంట, మా డాడీ ఎక్కడో లడ్డుగాడు నాకైతే ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తాడనమాట. ఇప్పుడు వాడే ఫోల్డ్ చేసి అక్కడైతే పెడతాడు. ఇప్పుడు పోయి నేను మొట్ట పెడతలేరా అడగపో అంటే కూడా అట్లే దాన్ని ఎక్కి తంటాలు పడి తీసి చేయాలన్నమాట. వాడికి ప్రేమ వచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము అనమాట. అట్లనే చేస్తాడు. ఇప్పుడు నేను లోపలికి పోతే మమ్మీ తొందరగా బట్టలు అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని పోదాము, బాటిల్స్ అన్నీ నేను నింపుదా, నువ్వు వేరే ఏదైనా చేసుకో మమ్మీని పని అని. అయినా తప్పలేదండి, పిల్లలకి పనులు నేర్పించాలి అనమాట. ప్రతిసారి మనం ఉండం కదా, ఏదో ఒక టైంలో పెళ్ళిళ్ళకో ఫంక్షన్స్కో ఎక్కడికో అక్కడికి పోతాము. కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా.
మా లడ్డయ్యకి ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చు. చూడడానికి గింతనే ఉంటాడు కానీ పనులు మాత్రం వస్తాయి, అన్నీ వస్తాయి కదరా. చెప్దురా వస్తాయా రావా నీకు పనులు? ఇక్కడ ఒకసారి మా లడ్డు కానీ తెలుగు చూసినారా ఒక్కసారి ఎట్లుందో. పట్టమంటున్న వాటర్ బాటిల్స్ అని కింద పెట్టేసి ఇట్లా అయితే చేస్తున్నా అనమాట. తెలివి అట్లుంటుంది ఒక్కొక్కసారి. నేను ఏమన్నా సీమలా ఈ బల్లులు అయితే లైట్ వేద్దాం పోతుంది చూడండి. ఈడ చూడండి చీమలు అయితే ఏమన్నా లేచినాయా, ఘోరం. ఎందుకు ఇంతగానం లేచినాయి అంటారు చూడండి. నల్లసీమలు లేస్తే ఫుల్ అదృష్టం పడుతుంది అంటారు. ఏం పట్టింది చెప్పండి అదృష్టం? చూడండి ఘోరం. అసలు నాకు టైం లేక అసలు చూడలేదన్నమాట. ఇప్పుడు బట్టలన్నీ చెత్త బిత్త అయినాయి క్లీన్ చేసి మంచి పెడదాం అన్నట్టు పోయినా అనమాట. ఘోరంగా చీమలు లేచినాయి, ఇంకా ఘోరంగా చీమలు లేచినాయి. ఎందుకంటారు? అట్లా చీమలు ఫుల్ లేచినప్పుడు కొంచెం షుగర్ పెట్టాలా అంటారు. అదృష్టం వస్తుంది నల్ల చీమలు లేసం వస్తుంది, అదృష్టం వస్తుంది అంటారు. అదృష్టం అంటే నా యూట్యూబ్ సక్సెస్ కావడమేనా? ఎన్ని చీమలు వాయిపు ఘోరం. చీమలు అంతా ఫుల్ చీమలు. చక్కెర అయితే వేసిన చూడాలి, ఇంకా ఉంటావో ఉండవో తెలియదు. అదల్లా ఫుల్ వేసినాయి అన్నమాట. ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల అస్సలు టైం ఇంట్లో అయితే అస్సలు టైం దొరకట్లేదు. ఇంకా లాంగ్ వీడియోస్ తీయడం, దానిని ఎడిటింగ్ చెప్పడము, ఇంకా వాయిస్ ఓవర్ అంటే డైరెక్ట్ ఇస్తా కాబట్టి ఆ బాధ అయితే లేదనమాట. దాన్ని అప్లోడ్ చేయడానికి కింద మినబడాలి అనమాట. దగ్గర 3-4 గంటలు అయితే పడుతుంది అనమాట. అందుకని అసలు ఇంట్లో టైము, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులు ఇవే అవుతున్నాయి. అది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా అంతలోపు నిన్న మన ఫుల్ వానలు, గాలులు ఇవన్నిట్ల వల్ల ఇంకా టైర్డ్ అయిపోయినా. అది కాకుండా నాకు హెల్త్ సరిగ్గా లేక అదొకటి అనమాట. అందుకే బెడ్రూమ్ పరిస్థితి అయితే ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట. అంత చెత్త బెత్త. ఇంకా బట్టలు అయితే మడత చేయడం, అట్లా పడేయడం, ఫోల్డ్ చేసే వరకే కానీ ఇంకా మళ్ళీ వాటిని సర్దేది లేదు, చేసేది లేదు. ఇంకా ఈ చీమలు అయితే ఎందుకో ఫుల్ లేచినాయి ఈరోజు. ఏముందో ఏమో తెలియదు కానీ అసలు గ్యాప్లు లేకుండా యూట్లుల్లా ఇక్కడ అంతా ఫుల్ చీమలే. అసలు ఎంత చీమలు ఎందుకు వచ్చినాయో ఏమో. చీమలు కాకున్నాయి, ఏం కాకున్నాయి. అదృష్టం ఎప్పుడు పడుతుందో ఏమో తెలియదు కానీ తిప్పలు మాత్రం ఫుల్ పెడుతుంది అనమాట. లక్ష్మి అదే అదృష్ట దేవత నాకు ఎప్పుడు కలుగుతుందో, నా దగ్గర వచ్చి గట్టిగా కూర్చుంటుందో తెలియదు. మా ఆయన అయితే 3-4 అయితే స్టిచ్చింగ్ ఇచ్చిండనమాట. అవి స్టిచ్ చేయాలి ఇది అని. కాకపోతే టైమే దొరకలేదు. ఇంకా అసలు తినడానికే టైం దొరకలేదు. స్టిచ్చింగ్కి ఏడ చేయాలి చెప్పండి. ఇంకా కనీసము సాంగ్స్ అయినా పెట్టుకొని దన్న పనులు చేసుకుందామంటే అసలు టీవీ వస్తలేదు. ఇంకా గాలి అయితే ఫుల్ స్టార్ట్ అయింది, మొగులు కూడా స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ వర్షం పడుతుందో ఎట్లనో చూడాలి అనమాట. ఇంకా ఈవినింగ్ పనులు అయితే బొచ్చడు పనులు ఉన్నాయి. వంట చేయాలి, తర్వాత అవన్నీ బెడ్రూమ్ నీట్గా సర్ది పడేయాలి, తర్వాత ఏమంటారు కూలర్లో అయితే వాటర్ అవి పోయాలి. బొచ్చడు పనులు ఉన్నాయి కానీ అవన్నీ ఎప్పుడు చేయాలనో మాత్రం అర్థమైతే లేదు. ఇంకా సాంగ్స్ పెట్టుకొని మంచిగా అయితే తొందర అయితే చేయాలి. మా ఆయన వచ్చిండనుకో ఏం పని చేసినావు అంటాడు.